హాయ్ హలో నమస్తే. ఈరోజు మీరు మట్లపాలెం ఫిష్ మార్కెట్ సంబంధించిన సెకండ్ పార్ట్ చూస్తున్నారు. సో మీరు పార్ట్ 1 చూడకపోతే ఆ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ ఉన్న చేపల ధరలు ఒకటే కాకుండా ఇక్కడ మత్స్యకారుల యొక్క జీవన విధానం కూడా తెలుసుకుందామండి. ఎలాగండి అదేలే ఎలాగండి కేజీ లెక్క ఎలాగండి కొయ్యంగులు కేజీ 300 కేజీ 300 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ కేజీ 280 రూపాయలు, 100 గ్రాములు 30 రూపాయలు, మళ్ళీ 310 రూపాయలు కేజీ కడుతున్నారు. అరబొట్టు 1200, చెన్నీ లేవు అసలు, చెన్నీ లేవు 1300 కూడా లేవు. నీకు ఎంత చెప్తాను 1200. చెరువు చేపలు ఇప్పుడు ఏంటి బిగ్ సైజ్ అంటే 1400 అనుకోలేదు, 1500 అనుకున్నాను నేను. కేజీలు అయితే 270. నువ్వు చెప్పాలి అలాగే చౌక కాదని చెప్పి ఈ షాప్ 150 కొంటున్నా మా దగ్గర. నువ్వు అడగాలి మరి అందరితోనేమో 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు ఉందని చెప్తున్నామండి. ఇప్పుడు మాట్లాడదు బేరంగా మాట్లాడుతుంది. బేరంగా ఎక్కడ తినిపోతే అక్కడ తినిపోతుంది. కాకినాడ దాకా అమ్మా. ఏంటమ్మా ఇవి పందువల ఎలాగా కేజీ? ఎలాగా కేజీ? కేజీ 100. ఎర్ర సందువల చెరువుయా ఎలాగ పిల్లలు? ప్యాకెట్ ఎంతమ్మా? పిల్లలు పిల్లలు అయ్యా పిల్లలే కిలోలు 100. ఇక కొరంగల బండియా ఎలాగేంటి? కావాలా? 300 పడుతుందని. ఏంటి అయ్యా గుడ్డు పేరు అయ్యా నేనా? అయ్యా గుడ్డు లేదా సంవత్సరం పేర్ల కోసం గుడ్డు పెత్తనా? సర్లే టీవీలో కనబడతావు కదా, అందరూ చెప్తా కదా. అయ్యో అయితే మీరు ఎటులాగా ఉంటుంది వస్తాయి చూడు, లేకపోతే వస్తాయి. ముందు చేసేసుకున్నాం కదండి. ప్యాకెట్ 2 ప్యాకెట్లు 150 వేసాను. 2 ప్యాకెట్లు వేసుకుంటారా? 2 అంటే బాగున్నా చూసయ్యా. బాగా అయ్యబ్బా చూసారు కదండి మీరు ఇందాకనే. నిన్నకంటే పైన ఉన్నాయి కదా, ఆ రకంగా వేసేసాక చెప్పాను నేను. పొర కింద వేస్తాం ఐసి. కరిపోతారేమా ఎందుకే వేసేకి ఎందుకు నీళ్ళకి మళ్ళీ మీకు కరిగిపోతుంది. రేపు వెళ్ళి అమ్ముతారండి. మళ్ళీ ఇంకో దిక్కు పట్టుకుపోతారమ్మా. ఇక్కడే అమ్ముతావు రేపు. ఎక్కడ అమ్మరు మీద ఇంకా ఇక్కడే మళ్ళీ రేపు అమ్ముతారు. మార్కెట్ 7:30 మొత్తం ఖాళీ అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూశారు కదా ఇదంతా ఎంత మార్కెట్ కింద ఉందో, జనాలతో కిలకిలాతోనే. సో అటువంటిది 7:30 మొత్తం మొత్తం మార్కెట్ అంతా ఖాళీగా కనపడుతుంది అనమాట.
తెల్లవారుజాము 3 గంటల నుంచి 7 గంటల వరకు లోపు వచ్చేయండి, లేకపోతే మీకు చేపలు కనబడవు. సో ఇక్కడ బోట్లో ఉన్న అన్నలతో మాట్లాడదాం. సో ఇదేనండి మట్లపాలెం. బోట్ల ధర వేటకు వచ్చిన చేపలన్నీ ఇక్కడ వస్తాయండి. సో అయ్యి అనమాట, ఇది మట్లపాలెం మార్కెట్, ఫిష్ మార్కెట్ అనమాట. మళ్ళీ వేట కోసం జాలల్లో రెడీ చేసుకుంటున్నారు వాళ్ళని. రేట్ అయితే ఇదిగానే వస్తున్నాయండి, చౌకగానే ఉన్నాయి. సో ప్లేస్ అయితే చాలా బాగుంది కదండి. ఏనా ఉన్నాయా? ఏనా అయిపోయినాయా? ఏనా ఉన్నాయా? అయిపోయినాయి. అందంగా కనబడుతున్నాను మరి మీరు. అదేంటన్నా అలాగన్నా? బోటు మీద ఉన్న హీరోలాగా ఉన్నాం. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఆ బోట్ తీసుకుంటే అలా సముద్రం దాకా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, ఎవరైనా ఎక్కితే రెడీగా ఉంటుందండి. ఎవరు లేరు ఏంటంటే ఎలాగే ఎన్ని ఉన్నాయా? ఉన్నాయా? ఎన్ని ఉంటాయండి అవి? నాకు ఎన్న కనపడలేదు అది. ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎవరన్నా వస్తే మట్లపాలెం మార్కెట్ దగ్గర అన్నపూర్ణ గారు అని ఉంటారండి. చేపలు అయితే చాలా బాగా చేస్తున్నారు, చేపలు నీట్గా చేస్తున్నారు. మీరు ఎక్కడా చేయించుకోకండి, ఈ ఊరి దగ్గరకు వచ్చి చేయించుకోండి. నీరు అందరూ మార్కెట్ నార్మల్ టైంలో మీరు చూస్తే ఏదో చిన్నలా కనబడుతుంది. 8 దాటి వచ్చాక మీకు ఏం కనబడదు అనమాట. ఏ పెట్టుంటే ఏదో మార్కెట్ అనుకుంటారు తప్ప చిన్న మార్కెట్ అనుకుంటారు. చాలా బాగున్నాయండి చేపలు కూడా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రేటు కూడా ఈలుగా వస్తున్నాయి. బయట మార్కెట్ కన్నా కొంచెం తక్కువ అండి. అలాగని చెప్పి మీరు రేటు భారీగా తగ్గించి అడిగినా ఇక్కడ ఇవ్వరండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.